అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. చెప్పండి అందరూ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణం శ్రద్ధాసక్తులతో 35 రోజుల పాటు ఇంతవరకు విన్నారు. బాలకాండము, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరకాండం, ఈ 5 కాండాలు 5 ఏళ్ళు 35 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా విని మీరంతా కూడా బ్రహ్మానంద భరితులయ్యారు. ఇప్పుడు యుద్ధకాండంలోకి అడుగు పెడుతున్నాం. 11 రోజుల కార్యక్రమం ఇది. ఇంకా 8 రోజుల కార్యక్రమం ఉత్తరకాండం ఉంటుంది. ఒక్కొక్క కాండమునకు ఒక్కొక్క ప్రత్యేక ఫలితాన్ని మహాత్ములైన పౌరాణికులు వివరించారు. అందున ఈ యుద్ధకాండమునకు ఇంకొంత ప్రత్యేకత ఉన్నది. ఇందులో అతి భయంకరుడైన రావణాసురుణ్ణి సంహరించే ఘట్టం ఉంటుంది. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గానికి పూర్తిగా బానిసైపోయిన, ఇంద్రియాలకి లొంగిపోయిన జీవి రావణుడు. రావణ వధ అంటే ఇంద్రియాలను నిగ్రహించుట. నిగ్రహించుట అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. చంపడము, అదుపులో పెట్టడం. ఇంద్రియాలను పూర్తిగా చంపడం అనేది అసంభవం అనుకోండి. మనం బతికున్నంతకాలం ఇంద్రియ నిగ్రహానికి ఎక్కడ గురవుతాం? ఇంద్రియాలను అదుపులో పెట్టడం అంటే మహాత్ముల వల్లే కాదు, ఇక సామాన్యుల వల్ల అసలు కాదు. అందులో ఈ కలియుగంలో ఉన్న మానవులు అంతో ఇంతో ఇంద్రియాలకి బానిసలవుతూనే ఉంటారు. అన్నిటికంటే కామయేష క్రోధయేష, కామము క్రోధము ఈ 2 ఉన్నాయే, వీటిని అసలు కలియుగంలో ఉన్న మానవులు అదుపులో పెట్టలేదు. 1-2 సార్లు ఎవడైనా ప్రశ్నిస్తే 3వ సారి చర్రును కోపం తలకెత్తుకొస్తుంది. అవునా కదా? నేను చూస్తూనే ఉంటాను కదా, నా పక్కనున్న ఎంతోమందిని చూస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్న కాసేపు విష్ణువు కింద ఉన్నటువంటి ఆదిశేషుల్లో అణిగిమణుగుంటారు. పక్కకి తప్పుకున్నారా వాళ్ళల్లో ఉన్న అసలు రహస్యాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆదిశేషుడికి చాలా కోపం ఉంటుంది. కానీ శ్రీమన్నారాయణుడు శేషుడి మీద పడుకోవడం వల్ల శేషుడు బుస్సుమండు కస్సుమండు. అందువల్లే విష్ణువు ఎప్పుడూ శేషుడి యొక్క తల్పం మీద శయనిస్తాడు. అసలు రహస్యం ఇది. ఒక్కసారి ఈయన అలా పక్క తప్పుకున్నాడా ఇక ఆదిశేషుడు అంటట. ఆయన కూడా
ఇది అంతటి ఆదిశేషుడు కూడా, మహాత్ముడు కూడా. నిజానికి శేషుడికి కోపం ఉండదు, కానీ ఎందుకు అలా కోపం నటిస్తాడంటే, భగవంతుడి సన్నిధానములో ఉన్నంతసేపు మేము సాత్వికంగా ఉంటాం, ఆయన పక్కకి తప్పుకుంటే మాలో ఉన్న క్రోధం బయటకు వస్తుంది అని లోకానికి చెప్పడం కోసం ఆయన కూడా కోపం నటిస్తాడు. రాముడి దగ్గర ఉన్నంత వరకు లక్ష్మణుడు శాంతంగా ఉంటాడు, రాముడు కొంచెం అలా తప్పుకుంటే లక్ష్మణుడు అవతలాడు ముక్కు చెవులకు వచ్చేసినట్టే. అందువల్ల నా భక్తులు చాలామంది అంతే, గురువుగారి దగ్గర ఉన్నంతసేపు ఎంతో జాగ్రత్తగా శాంతంగా ఉంటారు, గురువుగారు పక్కకి తప్పుకున్నాక ఎన్నిసార్లు అడుగుతావమ్మా అంటారు ఫోన్లో. అవునా? ఇది సందేహం లేకుండా ఎక్కువ మంది చేసే పని ఏదనమాట. అప్పుడప్పుడు నేను అందుకే అలా పక్క నుంచి వింటూ ఉంటాను కొంతమంది ఫోన్లో సంభాషణ. గురువుగారు పక్కన ఉన్నప్పుడు అమ్మ మీకు ఏమి కావలయను అని అడుగుతారు. గురువుగారు తప్పుకున్నాక ఎన్నిసార్లు అడుగుతావు, ద్వారక యాత్ర గురించి ఎప్పుడో సెప్టెంబర్లో అనౌన్స్ చేస్తాం, ఎప్పటి నుంచి ఎందుకు అని ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. కాబట్టి ఆదిశేషుడికే కోపం వస్తూ ఉంటే గురువుగారు పక్కకు తప్పుంటే వీళ్ళ కోపం రావడంలో ఆశ్చర్యం ఉంది. అమ్మ బావో, ఈ రెండు రజోగుణ సముద్భవ అన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకం ఇది. కామము క్రోధము అంటే కోరికలు, కోపము, ఈ రెండు రజోగుణం వల్ల పుడతాయి. ఈ రజోగుణము అదుపులో పెట్టడం తప్ప పూర్తిగా జయించడం చాలా కష్టం. ఈ కష్టం అవ్వడం వల్ల ఏమవుతుందన్నమాట, మానవులు ఎప్పటికప్పుడు భ్రష్టులు అవుతూ ఉంటారు. ఇంకా అసురులైతే చెప్పే అక్కర్లేదు. కాబట్టి వీటిని సంపూర్ణముగా జయించలేము, కానీ కొంతవరకు భగవద్ అనుగ్రహముతో అదుపులో పెట్టవచ్చును. ఆ అదుపులో పెట్టడానికి ఏం చెయ్యాలి అంటే యుద్ధకాండం వినాలి. యుద్ధకాండం శ్రద్ధతో వింటే, రామచంద్ర ప్రభు దుష్టులైన రాక్షసుల్ని శిక్షిస్తున్న ఘట్టం వింటూ ఉంటే క్రమంగా మనకి తెలియకుండానే మన ఇంద్రియాలు మన అదుపులోకి వస్తాయి. ఇంద్రియములు అదుపులోకి వస్తేనే వాడు ముక్తి పొందుతాడు. కాబట్టి ఈ రోజు నుంచి వీలున్నంత వరకు మీరు ఏం చేస్తారంటే కొంతవరకు నిగ్రహించుకోండి. పూర్తిగా నిగ్రహించుకోమని అనం అనుకోండి. ఎందుకంటే యాత్ర నిర్వహించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎలా ఉంటాయో సూర్యబాబు గారు అడిగితే చెప్తారు. అవునా? మొదటేమో మొదలు పెడతారు ఎప్పుడు డేటు, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎంత, టికెట్ బుక్ అయ్యాక ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే వాడు డబ్బులు మొత్తం వెనక్కి ఇస్తారా లేదా, ఇలా మొదలు పెడతారు. ఓ 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పేంతవరకు ఓపిక ఉంటుంది, కానీ 4-5 ప్రశ్నలు పెరిగి 4 గంటలు మాట్లాడాలంటే ఆయనకే ఒళ్ళు మండుతుంది. కాబట్టి పూర్తిగా అదుపులో పెట్టమని అస్సలు నేను ఏ శిష్యులకి సూచించను. అవసరాన్ని బట్టి అంకుశం ఉపయోగించాలి. ఏనుగు పిచ్చెక్కి తిరుగుతూ ఉంటే అదుపులో లేకుండా పోతే మావటివాడు అంకుశంతో ఒక్క పోటు పొడుస్తాడు, పొడిస్తే ఏనుగు అదుపులోకి వస్తుంది. అలాగే మన భక్తుల్లో కూడా ఒకళ్ళిద్దరు పిచ్చాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎవరితో ఎలా సంభాషించాలో తెలియదు, ఎవరికి ఎలా మెసేజ్ పెట్టాలో తెలియదు. వాళ్ళు మదించిన ఏనుగులు. ఈ ఏనుగులకి అప్పుడప్పుడు అంకుశాలు అవసరమే. కాబట్టి అంకుశము అవసరం, కొంత సమయంలో శాంతము అవసరం. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని జీవితం గడపాలి. అలా గడపడమే ఈ యుద్ధకాండలో ఉన్నటువంటి ఒక విశిష్టత. అందుకే యుద్ధకాండమును వినడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో వేదవ్యాసుల వారు పద్మపురాణంలోనూ ఇంకా అనేక పురాణాల్లోనూ వివరించాడు. యుద్ధకాండం వినగా ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక కల్పంలో శ్రీరాముని పట్టాభిషేకం చూసే భాగ్యం భగవంతుడు మనకిస్తాడు. ఇప్పుడు ఎలాగో కలియుగం అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రళయం అయిపోయాక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ కలియుగం మొదలవుతాయి. ప్రతి త్రేతాయుగంలోనూ రామ పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది. శ్రీరాముడు అవతరిస్తూనే ఉంటాడు, పట్టాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఎన్ని కల్పములలో రామాయణం జరిగిందో తెలియదు మనకి. అనేక కల్పములు గడిచాయి. అందుకే కల్పశతైరపి అంటే కొన్ని వందల కల్పములు గడిచినప్పటికీ కొంతమంది జీవులకి ముక్తి లేదు. ముక్తి రావాలంటే ఎప్పుడో ఒకప్పుడు రామ పట్టాభిషేకం కళ్ళారా చూడాలి. చూస్తే వాడు తరిస్తాడు. మళ్ళీ మీకు అనుమానం లేకుండా ఉండడానికి ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీరంతా శ్రద్ధతో రామాయణం విన్నారు, గురుకటాక్షం కలిగింది. గురుకటాక్షం కలిగితే హరికటాక్షం కలుగుతుంది. హరికటాక్షం కలిగితే అప్పుడేమవుతుంది, హరి సంతోషిస్తాడు. మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్ళాడు అనుకుందాం కాసేపు. శ్రీమన్నారాయణుడి దగ్గరికి మీరు వెళ్ళాక మళ్ళీ భూమికి తిరిగి రావాల్సి ఉంటుందా
అని కొందరికి అనుమానం వచ్చింది. గురువుగారు మీరు చెప్పిన దాని ప్రకారం రామాయణం యుద్ధకాండము వింటే మాకు పట్టాభిషేకం చూసే యోగం కలుగుతుంది అన్నారు. పట్టాభిషేకం చూడాలంటే మళ్ళీ భూమి మీదకి రావాలి. ఒకవేళ మా అదృష్టం బాగుండి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ జన్మలోనే వైకుంఠమునకు వెళ్ళిపోతే కూడా మళ్ళీ పట్టాభిషేకం చూడటం ఎలాగా అని కొందరికి అనుమానం వచ్చింది. వైకుంఠమునకు వెళ్ళినంత మాత్రం చేత మీరు శాశ్వతంగా ఉంటారనుకోవద్దు. కైవల్యం వేరు, శ్రీ కైవల్యం వేరు. అనగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా కొందరు తిరిగి వస్తారు. దానికి ఉదాహరణ జయుడు విజయుడు. భగవంతుడైన శ్రీమన్నారాయణునికి ఇద్దరూ పక్కనే కాపలా వాళ్ళుగా ఉన్నారు. అయినా సనక సనందనాథుల శాపానికి గురయ్యారు. వారిద్దరూ మళ్ళీ భూమి మీద హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా పుట్టవలసి వచ్చింది. ఎంతోమంది మహానుభావులు అనేక దివ్యలోకములకు వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వస్తున్నారు. అదే యుద్ధకాండం వింటే మనం వైకుంఠము, కైలాసము, స్వర్గము, ఇంకేదో దివ్యలోకమునకు వెళ్ళిన తర్వాత రాముడికి అనుచరులైన హనుమంతుడో, సుగ్రీవుడో, అంగదుడో, లేకపోతే జాంబవంతుడో, ఇది కాకపోతే అయోధ్యానగర పౌరులో ఎవరో ఒకరిగా అక్కడికి చేరి రాముడి సన్నిధానంలో ఉండి పట్టాభిషేకం చూసి ఈ పట్టాభిషేకం చూసిన పుణ్యంతో ఇంకా శాశ్వతంగా వైకుంఠంలో ఉంటాం, తిరిగి రావాల్సిన అవసరం లేకుండా. అందుకని యుద్ధకాండం వినాలి. యుద్ధకాండంలో రాక్షసుల్ని పరమాత్ముడు నిగ్రహిస్తున్న ఘట్టం శ్రద్ధతో విన్న తర్వాత చిట్ట చివర పట్టాభిషేకం కూడా వింటారు కనుక ఈ విన్న పుణ్యం వల్ల ఏదో ఒకనాటికి శాశ్వతమైన కైవల్యం మనం పొందవచ్చు. ఆ పొందడం కోసమే ఈ కాండమును అత్యంత శ్రద్ధతో వినాలి. అసలు రామాయణంలో ప్రత్యక్షరము పవిత్రమే. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణంలో అన్ని అక్షరములు మహాపాపాలు తొలగిస్తాయట. ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తూ ఉంటే అన్ని అక్షరములు వింటే వాడు ఎంత గొప్పవాడవుతాడు. మనందరం వినకపోవడంలా మనందరం వింటున్నాం, రామాయణంలో శ్లోకాలు వింటున్నాం, కథ వింటున్నాం, కానీ వినవలసినంత శ్రద్ధగా వినడం లేదు. పరమభక్తితో శ్రద్ధతో చెవులు రిక్కించి మనస్సుని ఇక్కడే పెట్టి మనస్సు అటు ఇటు చెదరనివ్వకుండా లగ్నము చేసి ఈ రామాయణ శ్లోకములు, రామాయణంలో ఉన్న కథా విశేషాలు, అక్షరములు వింటే మహాభయంకర పాపాలు పోతాయి. ఒక్కొక్క అక్షరమునకు మహాపాతకములు తొలగించే శక్తి ఉంటే అన్ని అక్షరములు వింటే ఇంక వాడికి పాతకం ఎక్కడదండి. అలాంటి వాడికి పాతకం ఉంది అన్నవాడికి పాతకం వస్తుందిట. రామాయణమును శ్రద్ధతో విన్నాక ఇంక వాడికి పాతకం రాదుగాక రాదు. ఒకవేళ ఎవడైనా తెలియక శ్రద్ధతో రామాయణము విన్నటువంటి వాడికి కూడా పాపమున్నది అని పలికితే ఆ పలికిన వాడు వీడి పాతకాలు పట్టుకుపోతాడు, వాడు మహాపాతకుడు అవుతాడు. అంత గొప్పది రామాయణం అంటే. ఎన్నిసార్లు మహానుభావులైన ఋషులు చెప్పారండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణంలోని ఒక్కొక్క అక్షరము మహాపాపాలని తొలగిస్తుంది. ఎవడో ఒక అజ్ఞాని అడిగాడు, అక్షరాలు విన్నంత మాత్రం చేతనే పాపాలు పోతాయా అని. వాడి కర్మది మనం ఏం చేస్తాం? ఇక్కడెక్కడో కూర్చుని వాట్సాప్లో టిష్యను మెసేజ్ కొడితే కళ్ళు మూసి తెరిచేలోపు అమెరికాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతుంది. బోడీ టెక్నాలజీకి ఎంత శక్తి ఉంటే ఈ టెక్నాలజీని ఇచ్చిన భగవంతుడి యొక్క శ్లోకాలకి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ ఇచ్చినవాడు పరమాత్మ. ఆ పరమాత్ముడి యొక్క శక్తిని మనం అనుమానించడం మన జీవితాన్ని దండగ చేసుకోవటమే. అందువల్లే ఈ రామాయణం ఎప్పుడు వింటున్నా, ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నా శ్రద్ధతో భక్తితో వినాలి. హనుమంతుడు సీతాన్వేషణ చేసి వచ్చి రామునికి సీత ఎలా ఉన్నదో చెప్పి సీతా సందేశం అందించి సీత ఇచ్చినటువంటి చూడామణినిచ్చి రాముడికి బ్రహ్మానందం కలిగించాడు. అంతా విన్న తర్వాత రాముడు ఏమన్నాడు, హనుమంతుడు చేసిన ఈ మహత్తర కార్యక్రమం ఈ ప్రపంచంలో మరొకడు చేయలేడు. కృతం హనుమత కార్యం సుమఖద్భువి దుర్లభం మనసాపి యదన్యేన శక్యం ధరణీతలే. హనుమంతుడు చేసిన ఈ మహాద్భుత కార్యక్రమం మానవ మాత్రుడు చేయగలడా? దేవతలు కూడా చేయలేరు. ఉదాహరణకి సీతాన్వేషణ అనే కార్యక్రమం ఇంద్రుడు చేయగలడా? చేయలేడు. ఎందుకంటే ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంద్రుడికి కూడా రావణుడంటే భయం. కాబట్టి ఇటువంటి పనులు దేవతలు కూడా చెయ్యలేరు. అటువంటి మహత్తరమైన గొప్ప పనిని హనుమంతుడు చేశాడు.
ఒక ముక్కలో చెప్పాలంటే మనస్సులో కూడా సీతను వెతుకుతాను అని సంకల్పించలేట మామూలు వాడైతే. ఒక సాధారణ మానవుడు సీతని వెదకి రాముడికి ఆ వార్త చెప్పగలను అనుకోగలడా? పని చెయ్యక్కర్లా, మనస్సులో కూడా పని అనుకోలేడు. ఉదాహరణకి ఇప్పుడు మాబోటి వాళ్ళం కొద్దిమంది అవధానం చేస్తున్నాం. అసలు అవధానం అంటే అవగాహన లేనివాడు, అక్షరజ్ఞానం లేనివాడు నేను అవధానం చేస్తాను అని మనస్సులో అనుకోవడం కూడా సాహసమేగా. జ్ఞానం లేనప్పుడు వాడు ఆ పని చేస్తానని ఎలా అనుకుంటాడు? నాకు కరెంటు గురించి తెలియదు, నేనే ఇప్పుడు హఠాత్తుగా లిఫ్ట్ని పైకి కిందకి తీసుకుపోగలను అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నాకు దాని మీద అవగాహన లేదు కనుక. ఈత కొట్టడం చేత కాని వాడు సముద్రం దాటుతాను అని మనస్సులో అనుకోగలడా? ర్యాకెట్ అంటే తెలియనివాడు ర్యాకెట్లో చంద్రమండలానికి వెడతానని ఊహించగలడా? అదే ఏ చిన్నపిల్లలు అనుకుంటే అర్థం ఉంది. చిన్నపిల్లలు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఆ విద్య నేర్చుకుంటారు, పైకి రాగలుగుతారు. కానీ హఠాత్తుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినవాడు నేను అవధానం చేస్తాను, సంగీతం పాడతాను, లేకపోతే సంగీతం చేస్తాను అని మనస్సులో సంకల్పించడం కూడా దుస్సాహసమే అవుతుంది. ఆకాశ మార్గములో సముద్రమును లంఘించి లంకా నగరానికి వెళ్ళి సీతని చూచి ఆ వార్త రామునికి చెప్పగలను అని మనస్సులో కూడా ఈ భూమండలంలో ఉన్నవాడెవ్వడు అనుకోలేడు. ముగ్గురు ఉన్నారట ఈ పని చేయగలిగేవాడు. 100 యోజనములు సముద్రమును దాటి ఆకాశ మార్గంలో ఎగిరి దాటి ఆ తర్వాత లంకకి వెళ్ళి సీతని చూచి తిరిగి రాగలిగేవాళ్ళు ముగ్గురు. ఒకళ్ళెవరెవరు? అన్యత్ర గరుడాద్వాయో అన్యత్ర చ హనుమతః. అయితే గరుత్మంతుడు చేయగలడ ఆ పని. గరుత్మంతుడు ఆకాశంలో మహావేగంగా ఎగురుతాడు, వైకుంఠాది లోకాలండి చుట్టి రాగలడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఆకాశ మార్గంలో ఇంత వేగంగా ఎగరగలగాలి అంటే, మహావేగంగా ఎగరాలి అంటే అయితే గరుత్మంతుడు చెయ్యాలి. ఇంకా వాయుదేవుడు ఆయన అంతటా ఉంటాడు, ఆయన లేని చోట ఎక్కడ ఉంటుంది? ఆయన లేకపోతే మీరు వచ్చి ఎదురుగుండా కూర్చోలేరు, ఉపన్యాసం వినరు. వాయుదేవుడు పూర్తిగా స్తంభిస్తే ఆ తర్వాత మీరు కదలరు, మనము స్తంభించిపోతాం. ఆ తర్వాత మనల్ని మోసేవాడు స్తంభించిపోతాడు. కాబట్టి వాయుదేవుడు ఎక్కడికైనా మహావేగముగా వెళ్ళగలడు కనుక వాయుదేవుడు ఎలాగో ఆ ప్రాంతానికి వెడతాడు. ఇంకా మూడోవాడు మన హనుమంతుడు. కాబట్టి గరుత్మంతుడో వాయుదేవుడో హనుమంతుడో తప్ప 4వ మనిషి ఎవడు ఇంత వేగముగా 100 యోజన విస్తీర్ణమైన సముద్రమును అవలీలగా దాటి సీతాదేవిని చూచి తిరిగి రాలేడు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, పన్నగులు ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. ఇంతటి మహత్తరమైన కార్యం మన హనుమంతుడు చేశాడు. రాక్షసులకే భయం మరొక రాక్షసుడు పరిపాలిస్తున్న లంకలోకి అడుగు పెట్టడానికి. రాక్షసులు కూడా జయించాడండి రావణాసురుడు. రావణాసురుడికి తన వాళ్ళంటే మళ్ళీ కేవలం లంకలో ఉన్న తన రాక్షసులు తప్ప బయట రాక్షసుల మీద వాడికి పక్షపాతం లేదు. వాడు అవసరం అనుకుంటే శూర్పణఖ మొగుడినే చంపి పారవేసినవాడు. కాబట్టి వాడు పరమ దుర్మార్గుడు. ఓ మాదిరివాడు అక్కడికి అడుగు పెట్టలేడు. మహాబలపరాక్రమవంతుడైన హనుమంతుడు తప్ప అక్కడికి అడుగుపెట్టి రావణుణ్ణి హెచ్చరించి తిరిగి రాలేడు. ఇక్కడ దాసులు 3 రకాలుగా ఉంటారట. ఎవరు అందులో అంటే మొట్టమొదటివాడు అత్యుత్తముడు. అత్యుత్తముడు ఏం చేస్తాడు? తనకి ప్రభువు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనికి వెనక ముందు ఏమున్నాయి అన్నీ తెలుసుకుని, ఓహో నా యజమాని నాకు ఈ పని అప్పగించాడు, ఈ పని పూర్తిగా చేయటమే కాదు అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ చేసి పెడదాం, ప్రభువుకి కష్టం లేకుండా చేసి పెడదాం అని ఆ పని మొత్తం అప్పచెప్తాడు. అంటే పనికి భంగం కలగదు. అలాగని చెప్పిన కాస్త పనే కాకుండా ఇంకా భవిష్యత్తులో తన ప్రభువు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏ ఆటంకము లేకుండా ఎంత మేరకు చేయాలో అంతా చేస్తాడు. అంటే తన సాహసం పరాక్రమం అన్నీ అక్కడ ప్రదర్శిస్తాడు, బలం ప్రదర్శిస్తాడు, తెలివితేటలు ప్రదర్శిస్తాడు, భవిష్యత్తులో పనంతా పూర్తి చేసి పెడతాడు. అంటే ఏమిటనమాట, నాయన స్లాబ్ వేసి పెట్టు అని నేను ఎవడో మేస్త్రికి అప్పగించాను అనుకుందాం. ఈ స్లాబ్ వేస్తున్నప్పుడు ఇందులో ఎలక్ట్రికల్కి గొట్టాలు ఎలా పెట్టాలి, ఆ తర్వాత స్లాబ్లోంచి నీళ్లు లీకేజ్ అవ్వకుండా ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఈ స్లాబ్ మీద కూర్చుంటే గురువుగారు కుప్పకూలి కింద పడిపోకుండా ఎలా ఉండాలి, ఇన్ని ఆలోచించి చేసి పెట్టే మేస్త్రిని ఉత్తముడు అంటారు. స్లాబ్ ఏమన్నాడు వేసేసాం, గొట్టాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ తర్వాత కరెంటు గొట్టాలు, దానికి మళ్ళీ ఇంకోటి వచ్చి ఈ గొట్టాల కోసం మళ్ళీ స్లాబ్ పడగొట్టాలి.
ఆ తర్వాత మళ్ళీ నీళ్లు కిందకి కారిపోతుంటే దానికి మళ్ళీ ఇంకోటి రావాలి. ఇలా ఎవడో తలో పని చేసి పెడితే వాడు వర్కర్ ఎలా అవుతాడు, సేవకుడు ఎలా అవుతాడు? కాబట్టి అత్యుత్తముడు భర్త్రా కర్మణి దుష్కరే, కష్టమైన తన యజమాని పని అంతా తానే చేసి యజమానికి భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బంది లేకుండా చేసి ఇంకా తన శక్తులన్నీ వినియోగించి బ్రహ్మానందం కలిగిస్తాడు. అలా కలిగిస్తే వాడిని ఏమంటారన్నమాట? ఉత్తమ సేవకుడు అంటారు. ఇంకా మధ్యమ సేవకుడు యజమాని చెప్పిన పని మాత్రమే చేస్తాడు. పాల ప్యాకెట్ తెచ్చిపెట్టంటే పాల ప్యాకెటే తెచ్చిపెడతాడు. మళ్ళీ పాల ప్యాకెట్కి డబ్బులు లేకపోతే మళ్ళీ ఇంటికి వస్తాడు. వెళ్ళేటప్పుడే ఒక పాల ప్యాకెట్ తెమ్మన్నారు, ఒకటి చాలా, రెండు కావాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అయితే ఎక్స్ట్రా డబ్బులు పట్టుకెడదామా వద్దా, ఇవన్నీ ఆలోచించుకెడితే వాడిని ఉత్తముడు అంటారు. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు ఈ కలియుగంలో చాలామందిని ఓ పాల ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్కి ఎంత ఖర్చు ఉంటుందో వీడికి తెలియదు అనమాట. వీడు సేవకుట్ట. షాపుకి వెళ్ళాక అమ్మగారండి, అయ్యగారండి, దీనికండి 50 రూపాయలు అవుతుందన్నారండి, నేను 25 రూపాయలే పట్టుకెళ్ళానండి, ఇంకో 25 కోసం వెనక్కి వస్తున్నామండి అంటే వీడు సేవకుడా, వీడు ఉత్తముడా? కాదు కదా. అత్యుత్తముడు అంటే ఏమిటనమాట? ఓహో ఫలానా ఆయన నన్ను పాల ప్యాకెట్ తెమ్మన్నాడు, పాల ప్యాకెట్కి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి, అయితే ఎక్స్ట్రా పట్టుకెడదాం అని 100 200 పట్టుకెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక పాల ప్యాకెట్ లేకపోతే ఏం చేయాలో కూడా కనుక్కొని అన్ని పనులు చేసి సులభముగా యజమానికి ఆనందం కలిగించాలి. వ్యవహార భాషలో చెప్పాలంటే ఇలా చేయాలి. అక్కడికి వెళ్ళాక డబ్బులు చాలేదని వెనక్కి వచ్చి, పావలా తక్కువైందని వెనక్కి వచ్చి మళ్ళీ 3 సార్లు తిరిగి ఈలోపు ఈ పనంతా వాడైపోయి సర్వనాశనం అయిపోతే వాడు సేవకుడు కాదు. కాబట్టి పనులను సులభముగా ఎక్కువ చేయగలిగితే ఉత్తముడు, చెప్పిన పని మాత్రమే చేస్తే మధ్యముడు, చెప్పిన పనిని చెయ్యకుండా వెనక్కి వచ్చేవాడు అధముడు. ఇలా 3 రకాలుగా వర్గీకరించారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎప్పుడు పనులను భవిష్యత్తులో ఇంకా ఏ ఇబ్బంది లేకుండా యజమానికి ఆనందం కలిగించేలాగా శాశ్వతంగా బాగా చేసి పెడితే వాడు ఉత్తముడు. చెప్పిన ఆ కాస్త పని మాత్రమే చేసి పెడితే మధ్యముడు, చెప్పిన పని కూడా సమర్థవంతంగా చేయలేకపోతే వాడు అధముడు. ఈ హనుమంతుడు అత్యుత్తముడని పొగిడాడు. ఇక్కడ కూడా మళ్ళీ రాముడు ఏమన్నాడో తెలుసా? ఎందుకు పొగడాలి ఇతన్ని? ఏదో హనుమంతుడు తనకు అప్పగించిన పని యజమాని అప్పగించాడు కాబట్టి చేశాడు, అతనికి బాగా చేసావోయ్ అని మెచ్చుకుంటే చాలదా, ఇంత పొగడాలా అని మళ్ళీ కొంతమంది రాముడి విషయంలో కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు. అందుకే రాముడు మహాత్ముడు, ధర్మాత్ముడు అన్నారు. రాముడు ఎప్పుడు ఏ పని చేసినా ధర్మమే. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే మూర్తిభవించిన ధర్మం. ధర్మమును పొరపాటును కూడా తప్పడాయన. అందుకని ప్రత్యక్షే గురవస్తుత్యాహ, గురువులను ఎదురుగుండానే పొగడాలి. ఎందుకంటే గురువుల శక్తి అపారం. అందుకని గురువుని ముఖాముఖి పొగడాలి. ఎదురుగుండా ఉన్నప్పుడు మా గురువుగారు దుర్మార్గుడు అంటే బయటికి వెళ్ళి పొగిడితే ఉపయోగం ఉంది దానికి. కాబట్టి గురువుగారికి డెజలైక్ ఉండకూడదు, ఎప్పుడూ ప్రత్యక్షంగానే పొగడాలట. భగవంతుణ్ణి గురువులను ముఖం మీద ప్రశంసించవలను. ఇంకా బంధువుల్ని బంధు మిత్ర మిత్రబాంధవాహ, మిత్రులను బంధువులను వాళ్ళు లేనప్పుడు పొగడాలంటే ఎదురుగుండా ముఖస్థుతి చేయకూడదు. బయటికి వెళ్ళాక ఆయన నా బంధువు అండి, అటువంటి వాడు బంధువు అవ్వడం నాకు గర్వకారణమండి అని ఆయన లేనప్పుడు మీ బోటి వాళ్ళ దగ్గర పొగడాలి. మిత్రులు కూడా అంతే. మీలో ఒకరికొకరు మిత్రులు అనుకుందాం కాసేపు. రాజారెడ్డి గారు సూరిబాబు గారికి మిత్రుడు, లేదా రాజారెడ్డి గారు జగదీష్ గారికి మిత్రుడు. అప్పుడు ఆయన ముఖం మీద కాకుండా బయట ఉన్నప్పుడు రాజారెడ్డి గారు ఎంత ఉపకారం చేశారండి నాకు అని పొగడాలంట. మనవాళ్ళు ఏం చేస్తారంటే లేనప్పుడు తిడతారండో, ఎదురుగుండనప్పుడు ఆయన అంత మంచివాళ్ళు లేడని బయటికి వెళ్ళాక అబ్బే ఆయన మొహం అండి అంటాడు. ఇది దుర్మార్గత్వం. లేనప్పుడు పొగడాలట. పరోక్షములో పొగడాలి, ఇతరుల దగ్గర పొగడాలి. కర్మాంతే దాసభృత్యాశ్చ, ఎవరికైనా పని అప్పగించాక పని అయ్యాక పొగడాలి. ఎప్పుడు? సేవకుల దగ్గర. ఒక వ్యక్తి మన దగ్గర పనిచేస్తున్నాడు, వాడు దాసుడు, సేవకుడు, వర్కర్. ఈ వర్కర్ని ఎప్పుడు పొగడాలి? పనంతా అయిపోయాక పొగడాలన్నమాట. అంటే టీ పెట్టన్నాక, టీ పెట్టాక టీ బాగుంటే టీ బాగా పెట్టావో అని పొగడాలి. పాల ప్యాకెట్ తెమ్మన్నాక వాడు కరెక్ట్గా తెచ్చిపెట్టాక చక్కగా తెచ్చిపెట్టేవారు అని పొగడాలి. ముందే వాడు గొప్పవాడిని పొగిడామా పని పాడు చేస్తాడు వాడు. అందుకని ముందు ఎప్పుడు పొగడకూడదట. ఇది గుర్తుపెట్టుకోండి. వర్కర్లని ముందుగా పొగిడితే ఈ కంగారులో వాడు పాడు చేస్తాడు. నేను అలా పొగిడి పాడు చేసుకున్నాను కొన్ని పనులు. అబ్బబ్బబ్బా నువ్వు ఎంత బాగా. మా దగ్గరకు ఒక పీఠంలో రాళ్ళు పరిచేవాడు వచ్చాడు, గ్రానైట్.
వాడు చాలా గొప్పవాడు అని అందరూ పొగిడేశారు. వీడంత గొప్పవాడు ఏంటంటే గ్రానైట్ బాగా వేస్తాడంటే పొగిడారు. ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఏ రాయికి ఆ రాయి కింద కదిలిపోతుంది తెగ పొగట్టడం వల్ల. అందువల్ల ముందు పొగడకూడదు. ఆ పని అయిపోయాక అప్పుడు రాళ్ళు ఒకసారి కాళ్ళతో తన్ని చూసుకుని బాగా వేసావు అని పొగడాలి. ముందే పొగట్టడం వల్ల వాడు ఏం చేశాడు, పొగి డబ్బులు పుచ్చుకుపోయాడు. ఇప్పుడు ఈ పని పాడు. మళ్ళీ దీనికోసం ఇంకో 4 సార్లు రాళ్ళు తీయ లాగానాం పేకానాం, లాగానాం పేకానాం, మళ్ళీ పెట్టానాం, పెట్టినప్పుడల్లా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు ఇవ్వానాం, ఆ తర్వాత క్షవర కళ్యాణార్థం. దీనివల్ల ఉపయోగం ఉంది. అందుకని ఎప్పుడు కూడా పని అయ్యాక పొగడాలి. ముందే పొగిడేసామనుకోండి వాడు ఆ పని చేయలేట. 2 కారణములు. ముందే పొగిడితే ఎలాగో పొగిడారు కదా అనే ఉపేక్ష కలుగుతుంది, లేదా వాడు తెగ పొగిడాడు ఈ పొగడ్తకి తగినట్టుగా నేను ఈ పని చేయగలనా లేదా అనే ఆందోళన వల్ల కూడా చేయలేడు. బాగా పాడే వ్యక్తిని 10 సార్లు వాడు అంత బాగా పాడతాడండి, అద్భుతంగా పాడతాడండి అన్నామా, ఆ టైంకి వాడికి ఒక టెన్షన్ వచ్చేసి తెగ పొగిడేశారు వీళ్ళు, నేను పాడగలనా లేదా అనుకుని మొత్తం కంపు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు దాసులను భృత్యులను పని అయ్యేదాకా పొగడకూడదు. పనంతా అయిపోయాక మాత్రం ఎంత బాగా చేసావురా, వంట ఎంత బాగా చేసావురా, హాల్ ఎంత బాగా తుడిచేవరా నాయన, మైకులు ఎంత బాగా పెట్టేవరా అని ఆఖరణ పొగడాలి. ముందే పొగుడుతున్నాం, దాంతో రీసౌండ్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఆఖరణ కర్మాంతే దాసభృత్యాశ్చ, దాసులను భృత్యులని పని అయిపోయాక పొగడాలి. ఇంకా పిల్లల్ని నా కదాచన పుత్రక, కొడుకుల్ని ఎప్పుడూ పొగడకూడదట. మా అబ్బాయి అంత మంచివాడో, మా అబ్బాయి మేధావి అని తల్లిదండ్రులే పిల్లల్ని పొగిడితే వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. అందుకే పిల్లల్ని మాత్రం ఎప్పుడూ పొగడరాదు. మీ పిల్లల్ని మీరు పొగుడుకుంటున్నారంటే చేతులారా పాడు చేస్తున్నట్టే. అయినా మనం పొగుడుకుంటాం అన్నమాట. మా అబ్బాయి కారణజన్ముడండి, వాడు పుట్టబట్టే నేను ఇంత గొప్పవాడిని అయ్యానండి, వాడండి మహాత్ముడండి అని పొగుడుతుంటే పిల్లలకి తెలియకుండా మేము గొప్పవాళ్ళం అనుకుని భ్రష్టులు అయిపోతారట. అందుకని పిల్లల్ని మాత్రం ఎప్పుడు వాళ్ళ ముఖం మీద ప్రశంసించకూడదు, పిల్లల్ని పొగిడి పాడు చేసుకోకూడదు అని శాస్త్రం. అందుకే పూర్వం ఎప్పుడు మహాత్ములు పిల్లల్ని పొగిడేవారు కాదు. పొగడాల్సి వస్తే ఏ మంత్రుల దగ్గర దశరథుడు పొగిడాడు తప్ప రాముడు ముఖం దగ్గర పొగడలా. కాబట్టి ఈ హనుమంతుడు మహత్తర కార్యం చేశాడు. దాసుడు, భృత్యుడు, మంత్రి అన్ని పనులు చేశాడు. ఇన్ని మంచి పనులు చేసిన ఈయన్ని పొగడకుండా ఎలా ఉండాలి? అందుకే రాముడు పని అయ్యాక హనుమంతుడిని అద్భుతంగా ప్రశంసించాడు. ఇక్కడ హనుమంతుడు ఒక్క దాసుడు భృత్యుడే కాదు, రాముడి ప్రాణంలో ప్రాణం అయినప్పటికీ పని అయ్యాకే రాముడు ప్రశంసించాడు. అలా ప్రశంసించకపోతే అది కూడా ధర్మ విరుద్ధమవుతుంది. సీత జాడ తెలియక నేను ప్రాణాలే విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. హనుమంతుడు వచ్చి సీతాన్వేషణ చేసి సీత ఎక్కడుందో చెప్పకపోతే నా ప్రాణం నిలబడేది కాదు. నేను బ్రతకపోతే మా లక్ష్మణుడు బ్రతకడు, లక్ష్మణుడు బ్రతకకపోతే భరతుడు శత్రుఘ్నుడు కూడా ప్రాణం విడిచిపెడతారు. మేమందరం నశిస్తే మా ఇక్ష్వాకు వంశం నశించేది, అయోధ్యాపురవాసులంతా ఆత్మహత్య చేసుకునేవారు, వానరులు కృతజ్ఞులు గనక వాళ్ళు మరణించేవారు. ఇంతమంది ప్రాణములు సీతాన్వేషణ ద్వారా హనుమంతుడు నిలబెట్టాడు. హనుమంతుడి వాడు ఒకళ్ళది కాదు, నరవానర జాతి మొత్తాన్ని నిలబెట్టాడు. ఎంతమంది ప్రాణములు నిలబెట్టిన మహాత్ముడు. ఇంత మహోపకారం చేసిన వాడికి ఏం చేయాలి? ఎప్పుడు ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఒక ప్రత్యుపకారం చెయ్యాలి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవ్వడానికి ధనం లేదు కాబట్టి ఏం చేస్తాను, యదిహాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం మయా కాలమిమం ప్రాప్త దత్తస్య దత్తః తస్య మహాత్మనః. రాముడు చెబుతున్న మాటలు చాలా గొప్పవి. ఏష సర్వస్వభూతస్సు పరిష్వంగో హనుమతః. ఈ హనుమంతుడికి ప్రస్తుతం ఒక్క సన్మానం చేస్తున్నాను. ఏమిటా సన్మానం? కౌగిలింత. నేను దగ్గరికి తీసుకుని హనుమంతుడిని కౌగిలించుకుంటున్నాను. నా కౌగిలింత అనే ఒక సత్కారం, ఒక ధనం అతనికి ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు నేను అతనికి ఇస్తున్న ఈ సన్మానం ఉందే, ఈ కానుకుందే, సమస్త సుఖములు ఇవ్వగలుగుతున్నాడు రాముడు. అది ఇది కాదు. నేను హనుమంతుడిని కౌగిలించుకోవడం అంటే దాని ద్వారా అతనికి అన్నీ ఇచ్చినట్టే, బ్రహ్మపదం ఇచ్చినట్టే. రాముడి కౌగిలింటే మాటల రామచంద్రుడు చేత్తో స్పృశిస్తే చాలు, చూస్తే చాలు,
రామచంద్రుడు ఒక్కసారి అలా దూరంగా ఉన్నవాడిని తేరిపార చూస్తేనే వాడికి ముక్తి వస్తుంది. అటువంటిది రామచంద్రుడు కౌగిలించుకోవడం అంటే ఆ భాగ్యం మామూలు భాగ్యం కాదు, అసాధారణ భాగ్యం అది. అందుకే రామచంద్రుడు చెప్పకుండానే చెప్పాడు, ఈ కాలములో ఈతనికి నేను సమస్తము ఇవ్వగలుగుతున్నాను నా కౌగిలింత ద్వారా. అంటే నేను కౌగిలించుకుంటే ఇక అతడు శాశ్వతంగా నా వంటి వాడు, నా అంతటి వాడు అయినట్టే. ఈయన కౌగిలింత ఎవరికి వస్తుంది? ముక్తి ఎవరికి కలిగించాలనుకుంటే వారికే రాముడు కౌగిలింతరిస్తాడు. రాముడు కౌగిలించుకున్నాడు అంటే జీవాత్మని తన దగ్గరికి తీసుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు హనుమంతుణ్ణి నేను దగ్గరికి తీసుకుని ఆలింగనము చేసుకున్నానంటే ఆయనకి శాశ్వత బ్రహ్మసుఖం ఇచ్చినట్టే అని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. హృదయానికి అలా హత్తుకున్నాడు. ఎంత అదృష్టవంతుడండి హనుమంతుడు. హనుమంతుడు కారణజన్ముడు గనక రామచంద్రుని గాఢాలింగనం పొందగలిగాడు, పరిష్వంగం పొందగలిగాడు, తెలుగులో చెప్పాలంటే కౌగిలింత పొందగలిగాడు. ఆ భాగ్యం రమ్మంటే రాదు. కొన్ని కోట్ల జన్మల తపస్సు వల్ల మాత్రమే రామచంద్రుని స్పర్శ లభిస్తుంది. మరి అలాంటి కోట్ల జన్మలు కొన్ని కోట్లు జరిగితేనే రాముడి పాదసేవ లభిస్తుంది. ఇటువంటివి కొన్ని వేల కోట్ల యుగాలు గడిస్తే మహాపుణ్యం చేస్తే అప్పుడు ఆయన కౌగిలింత వస్తుంది. ముందు స్పర్శ, ఆ తర్వాత పాద సేవ, ఆ తర్వాత కౌగిలింత. దీన్ని బట్టి ఆలోచించండి. ఈ కాలం లెక్క పెట్టలేం మనం. మళ్ళీ చెబుతున్నాను, కోటి కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యం వల్ల రాముడి స్పర్శ లభిస్తుంది. రాముడు అలా ముట్టుకుంటాడు. ఇలా స్పర్శ సుఖం కోటి కోటి జన్మల్లో లభిస్తే, అంటే కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి అయితే అప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటాట. అలాంటిది మళ్ళీ కోటి కోట్లయితే అప్పుడు రాముడి కౌగిలింత వస్తుందట. అంటే రాముడి కౌగిలింత రావాలంటే మనకి ఎన్ని జన్మలు గడవాలి? ఆయన సేవలో కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి. ఇది దీనికి ఎక్కడికైనా అంతముందేమో ఆలోచించండి. ఇప్పుడు హనుమంతుడు అంత మహాతపస్సు అన్ని కోట్ల యుగాలుగా చేస్తూ వచ్చాడు కాబట్టే ఆయనకి రాముని యొక్క కౌగిలింత సుఖం లభించింది. ఆ తర్వాత మళ్ళీ నాయన నీ సహకారం వల్ల, రాముడు అన్నీ తాను చేసుకోలేక ఆయన కళ్ళు మూసి తెరిస్తే ఎక్కడుందో ఏముందో తెలుస్తుంది, సర్వాంతర్యామి అయినప్పటికీ నీ సహకారం వల్ల సీతాదేవి యొక్క విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నాకు సముద్రం దగ్గరికి ఎలా వెళ్ళాలి, సముద్రం ఎలా దాటాలి, కర్తవ్యం ఏమిటో తెలియటం లేదు. ఈ కర్తవ్యమంతా నువ్వే చెప్పాలి. నీ ఆలోచన ఏమిటి? నీవు సముద్రము దగ్గరకు వెళ్ళుట, సముద్రమును దాటుట, లంకకి వెళ్ళుట, ఈ కార్యక్రమం ఎలా చేయాలో నాకు చెప్పు. ఈ విషయంలో నీ ఆలోచన ఏమిటో చెప్పు అని ఒక్క క్షణం హనుమంతుడితో పలికి అంతలోనే మళ్ళీ రాముడు సామాన్య మానవుళ్ళ చింతాక్రాంతుడైపోయాడు. ఎప్పటికప్పుడు రాముడు ఇదో నటన చేస్తూ ఉంటాడంటే, సాధారణ మానవుణ్ణే నేను శ్రీమన్నారాయణుణ్ణి కాదు అని లోకానికి ఓ సందేశం ఇస్తాడు. కారణం ఏమిటో మీకు చెప్పాను. ఆయన పరమాత్ముడు అయినప్పటికీ తనను తాను మానవుడిగా భావిస్తేనే రావణ వధ చేయగలుగుతాడు. రావణుణ్ణి నరుడే వధించాలి. అందుకే ఆయన ఎప్పటికప్పుడు అలా మరుగున పెడతాడు. మరుగున పెడుతూ మధ్య మధ్యలో అందులోంచి బయటికి తీసుకొస్తూ ఉంటాడు, నేను సర్వాంతర్యామిని పరమాత్మని అని. మళ్ళీ అంతలోనే శోకిస్తూ ఉంటాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టం అండి. మానవుడిలా నటిస్తే తప్ప దానవుణ్ణి వధించలేడు. అలాగని కేవలం మానవుడిలో శోకంతో ఉంటే పనులు అవ్వవు. అందుకే ఆయన ఎలా విజృంభిస్తూ ఉంటాడు, మళ్ళీ అంతలోనే ఎలా తగ్గుతుంటాడు. ఇదంతా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని మనం కూడా అలా నడుచుకోవాలి. మనలో ఎన్ని శక్తులున్నా అప్పుడప్పుడు మేము మానవులమే అనుకోవాలి. మళ్ళీ మానవుల్లో ఉన్నప్పుడే నేను ఎంత గొప్పవాణ్ణి అని మళ్ళీ మన శక్తిని ప్రదర్శించాలి. ఇదే రాముడి ద్వారా మనం నేర్చుకోవాలి. రాముడు శోక సంతప్తుడయ్యాడు అని కనిపెట్టిన సుగ్రీవుడి దగ్గరకు వచ్చి, మహావీర, నీవెంత గొప్పవాడువో నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా సామాన్యుడిలేగా చింతాక్రాంతుడు అయిపోతున్నావు. మయీవం భూస్త్యజ సంతాపం కృతఘ్నయవ సౌహృదం. కృతఘ్నుణ్ణి ఎప్పుడు దగ్గరికి తీసుకోకూడదు. కృతఘ్నుడు అంటే మేలు చేసిన వాడికి కీడు చేయువాడు.
ఎవరైనా మనకి మేలు చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది అన్నం పెట్టిన వాడికి కూడా అపకారం చేస్తారు. పరమ దుర్మార్గులు ఉంటారు కొంతమంది, వాళ్ళని కృతజ్ఞులు అంటారు. అటువంటి పాపాత్ముడిని తక్షణం విడిచిపెట్టేయాలి. వాడి మీద మనం ప్రేమ చూపించకూడదు. కృతజ్ఞుడి మీద ప్రేమ ఏమిటండి? కృతజ్ఞుణ్ణి ఎలా అయితే విడిచిపెట్టేస్తామో అలాగే శోకమును కూడా విడిచిపెట్టాలి. అప్పుడప్పుడు మానవులం అన్నాక మనకు కష్టాలు వస్తాయి. కష్టాలు రాకుండా ఎలా వస్తాయి? శోకం రాకుండా ఎలా ఉంటుంది? ఎటువంటి శోకమునైనా విడిచిపెట్టాలి. శోకం మానవుడు ఎలా విడిచిపెట్టాలంటే కృతజ్ఞుని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాలట. కృతజ్ఞుని ఎప్పుడు క్షమించకూడదు. వాడిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. మిత్రుడు కృతజ్ఞుని ఎలా దూరం చేస్తాడో అప్పుడప్పుడు తనలో పుడుతున్న దుఃఖాన్ని కూడా విడిచిపెట్టాలి. అన్నిటికీ ఏడుస్తారండి కొంతమంది. అదేంటను అంటే ఏడుపు అంటే ఏడుపు, దిక్కుమాల ఏడుపు ఉన్నవాడిని ఎప్పుడు క్షమించకూడదట. మానవులలో ఎవరెవరిని ఎలా దూరం పెట్టాలో చెప్పారు. మానవుడిలో ఉన్న బలహీనతలు ఎలా దూరం చేసుకోవాలో పురాణాల్లో చెప్పారు. కర్తవ్య విముఖాహ, కర్తవ్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉండేవాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళని తక్షణం విడిచిపెట్టేయాలట. అనగా చెయ్యవలసిన పని తక్షణం చెయ్యాలి. అలా చేయకుండా వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అనేవాడు ఎప్పుడూ భ్రష్టుడవుతాడు. అటువంటి వాడిని విడిచిపెట్టాలి. కర్తవ్యం కర్తవ్యమే. ఇప్పుడు తెల్లవారితే నీకు అర్జెంటుగా పాస్పోర్ట్ రావాలి, రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని వాయిదా వేస్తే నీ జీవితం దెబ్బతింటుంది. ఓ బ్యాంక్ అకౌంట్ ఎక్కడో ఉండిపోయింది, ఇక్కడికి మార్చుకోవడానికి ఎన్నాళ్ళైనా మార్చుకోవు. అటువంటిది కర్తవ్య విముఖత. ఇటువంటి వాడు చేసే జపతపాలు ఫలించోపమ్మన్నారు. అది కఠినంగా చెప్పాడు వ్యాసుడు ఈ విషయంలో. వ్యాసుడు చెప్పిన దాన్నే పురాణాలు చెప్పాయి. అదే రాముడి దగ్గర వాల్మీకి ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక్కడ వ్యాసుడి ప్రస్తావన ఎందుకు చేస్తున్నామంటే వ్యాసుడు మన పురాణాల్లో ఇంకా ఎక్కువసార్లు చెప్పాడు. వాల్మీకి కొన్ని పరిమితులతో చెప్పాడు. వ్యాసుడికి 18 పురాణాలు ఉన్నాయి కనుక ఎక్కువ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని పాడు చేసే కొన్ని విషయములలో అలసత్వం పనికిరాదు. నువ్వు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చావు, నీ ఆధార్ కార్డు ఇక్కడికి తక్షణం మార్చుకోవద్దు. మరి నువ్వేవో రాజస్థాన్లో ఉద్యోగం చేసావు, లేకపోతే ఇంకెక్కడో మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసావు, లేకపోతే ఇంకో బెంగళూరులో ఉద్యోగం చేసావు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చావు. వచ్చిన తర్వాత తక్షణం నీ ఆధార్ కార్డు మారాలి, నీ బ్యాంక్ అకౌంట్ మారాలి, నీకు సంబంధించినవన్నీ మారాలి, నీ పాస్పోర్ట్ అన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇలాంటి పనులు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు నీ జీవితానికి ఎంత నష్టం వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇంట్లో దీపములు కరెంటు కట్టేస్తున్నావా లేదో చూసుకోవాలి. నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో చూసుకోవాలి. కొంతమంది చూడండి ఇళ్లలో అసలు పొరపాటున దీపం కట్టండి వాళ్ళు. ఎంత నిర్లక్ష్యం అది. దేశానికి నష్టం, మనకి నష్టం. మనకేమో ఆర్థిక నష్టం, దేశానికి పవర్ నష్టం. అవునా? అలా కట్టకుండా అలా వదిలేసి చూస్తారు. నిర్లక్ష్యం అన్నమాట. స్టవ్ మీద చారు పెడతారు, చారు కట్టరు. ఆ చారు పొంగిపోతుంది, నాశనం అయిపోతుంది. పాలు పాడు చేస్తారు కొంతమంది. కొందరైతే మోటార్ వేసేస్తారు, కట్టరు. నీళ్ళు అలా రోడ్డు మీద పోతూ ఉంటాయి. దేశానికి ఎంత నష్టం, భూగర్భ జలం ఎంత నష్టమైపోతుంది దానివల్ల. అంటే కర్తవ్య పరాయణులు కావడం లేదు వాళ్ళు. తమ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుందో చూసుకోరు వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో దెబ్బతింటారంటే వాళ్ళకి ఇహపరములు రెండూ ఉండవని చెప్పాడు. మీరు చూడండి భారతంలోనూ అదే నీతి చెప్పారు. వీళ్ళు కర్తవ్య విముఖులు అన్నమాట. ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు. ఎప్పుడూ కూడా తమ కర్తవ్యమును తాము సక్రమముగా చేసుకోవలసినదే. కృతజ్ఞులను దూరం పెట్టవలసిందే. అపకారం చేసిన వాడిని చాలా దూరం పెట్టవలసిందే. తర్వాత మూడవది శోకమును విడిచిపెట్టవలసిందే. శోకమంత ప్రమాదం మరొకటి లేదు. శోకం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ఏడుపు వల్ల మనిషి ఏ పని చెయ్యలేడు. ఆలోచనా శక్తి నశిస్తుంది. క్రమక్రమంగా వాడు భ్రష్టుడవుతాడు. ఎక్కువ మంది ఏడవడం వల్ల పాడైపోతారు. ఏముండదు, అన్నిటికీ ఏడుస్తూనే ఉంటారు అన్నమాట. ఎక్కువ పీక్కుంటారు, లాక్కుంటారు. అటువంటి వాళ్ళకే ఏడుపులు వస్తాయి. కాబట్టి శోకం మహాప్రమాదమైనది. భగవద్గీతలో కృష్ణుడు కొన్ని వందల సార్లు చెప్పాడు. అవునా? శోకం త్యజ క్లైబ్యం మాస్మగమః పార్థ, పిరికితనం విడిచిపెట్టు, శోకం విడిచిపెట్టు, లే నీ కర్తవ్యం చెయ్యి. అదే ఇప్పుడు రాముడికి సుగ్రీవుడు చెబుతున్నాడు. చెప్పడం అంటే మిత్రుడు కాబట్టి చెప్పాడు. రాముడు శోకిస్తాడా? శోకించడు. కానీ ఎందుకు శోకిస్తున్నాడు? నేను మానవుడిని నటించడానికి. మానవులలో ఉన్న ఈ బలహీనత తొందరగా మీరు తొలగించుకోండి అని చెప్పడం కోసం రాముడు శోకిస్తూ ఉంటే త్యజ శోకం అన్నాడు. ఈ సంతాపం విడిచిపెట్టు. సంతాపం మనిషిని పాడు చేస్తుంది. శత్రువులకి నీ పిలక అందిస్తుంది.
ఏడుస్తున్నవాడు చూసి శత్రువులు ఆనందిస్తారండోయ్. అసలు మనం ఏడవడం కోసమే శత్రువులు మనల్ని ఏడిపిస్తారు. మనం ఏడుస్తూ గుర్తుంటే వాడు సంకలు కొట్టుకుని ఆహా మా శత్రువు దుఃఖిస్తున్నాడు అని ఆనందపడతారు. అందువల్ల మన శత్రువుల కోసమైనా సరే మనం సంతాపం పొందకూడదట, ఎప్పుడు సంతోషంతో ఉండవాలి. మీకు రహస్యం చెప్పనా? చిన్నపిల్లలు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు సైకిల్ తొక్కుతూ కింద పడిపోతారు. పడినప్పుడు వాడికి చట్ట విరుగుతుంది, పాపం నొప్పి పెడుతుంది. అయినా పక్కవాళ్ళు వీడిని చూసి ఏడిపిస్తారని నాకు దెబ్బ తగలేదని ఇంటికి ఏడుస్తాడు దెబ్బ తగిలిందని. మీరు చూశారు కదా చాలామంది పాపం బైక్ మీద వెళ్ళినప్పుడు పడిపోతాడు, వాడికి చావు దెబ్బే తగులుతుంది. కర్మ నడ్డి విరిగినంత పనైనా ఏమీ లేనట్టు నటించి ఆ ఏడుపేదో ఇంటికి వెళ్ళాక భార్య దగ్గర ఏడుస్తాడు. ఎందుకని? రోడ్డు మీద వీడు పడిపోయి ఏడుస్తుంటే పక్కవాళ్ళు నవ్వుతారు తప్ప వీడికి ఊరటెవరు. చాలామంది బలహీనత పక్కవాడు ఏడుస్తూ ఉంటే వాడు ఆనందపడతాడు. అందువల్లే జీవులు ఇతరులకు, అందున ముఖ్యంగా శత్రువులకు తాము ఏడుస్తున్న విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు. శోకంతో ఉన్నవాణ్ణి, సంతాపంతో ఉన్నవాణ్ణి చూస్తే శత్రువులు పొంగిపోతారు, వాణ్ణి ఎలా నాశనం చేద్దామా అనుకుంటారు. కాబట్టి ఎప్పుడూ సంతాపం పొందకూడదు. నీకు భవిష్యత్తు తెలుసు, నీతి శాస్త్రం తెలుసు, జ్ఞానము ఎరిగిన వాడివి. సముద్రం దాటలేవా నువ్వా మాత్రం? ఈ మొసళ్లతో, క్రూర జలచరాలతో, భయంకరమైన జలరాశితో ఉన్నటువంటి సముద్రం నీవు తలచుకుంటే అవలీలగా దాటగలవు. ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఉప్పల్ దాకా ఉన్న ట్రాఫిక్లోనే మా తాతగారు డ్రైవ్ చేసేస్తున్నారే దర్జాగా. ఈ ట్రాఫిక్ అనే సముద్రం ఆయన దాటుతూ ఉంటే ఇది లక్ష్మీనారాయణ గారు ఈ వయస్సులో ఆయన చూశారు లేదు మీరు? ఈ ట్రాఫిక్ ఆయనకు లెక్కే కాదు. నేను ఉన్నాను కాబట్టి ఇంకా కొంత కంట్రోల్ అవుతున్నారు, కానీ నేను లేకపోతే ఇంకా టికెట్ నడిపేవారు. ఆ వయస్సులో ఆయన హాయిగా శుభ్రంగా ట్రాఫిక్లో చెడిపోతుంటే రామచంద్ర నువ్వు వెళ్ళి ఈ సముద్రం దాటలేవా అన్నాడు ఆయన. రాముడికి సముద్రం లెక్క. సంసార సాగరమును దాటింపచేసే రామచంద్రునికి ఈ బోడి లవణ సముద్రం లెక్క. స్వామి నేను చెబుతున్న మాట విను. మన వానర వీరులు ఒకరిని మించిన వారొకరు. నలుడు, నీలుడు, పనసుడు, గంధుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, జాంబవంతుడు వీళ్ళంతా మహాత్ములు. నువ్వు ఊ అని ఆజ్ఞాపిస్తే చాలు, ఈ పని చెయ్యండి అంటే చేసి పెడతారు. ఈ మహానుభావులైన వానరుల్ని వెంట పెట్టుకుందాం. నీవు, నీ తమ్ముడు, నేను అందరం కలిసి వెడదాం. సముద్ర తీరానికి వెడదాం. సేతువుని నిర్మాణం చేద్దాం. అంటే సేతు నిర్మాణం గురించి ప్రారంభంలోనే చెప్పాడు. అసలు ఇంకా రాముడికి సముద్రుడికి కూడా ఊహరాని క్రితమే సుగ్రీవుడు చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. సేతురత్ర యథాబధ్యేత్ యథా పశ్యేమతాం పురీం. సముద్రం మీద ఎలా వంతెన కట్టి అవతల ఒడ్డుకు వెళ్ళాలో ఆలోచిద్దామన్నాడు. చాలామందికి తెలియక ఏదో సముద్రుడు సలహా ఇచ్చాడు ముందు అనుకుంటారు. కానీ సముద్రుడు సలహా ఇవ్వడానికి ముందే 2వ సర్గలో సుగ్రీవుడు ప్రారంభంలోనే సలహా ఇచ్చాడు. సముద్రం దగ్గరికి వెడదాం, సముద్రం మీద వంతెన కడదాం, అవతల ఒడ్డుకు వెడదాం. త్రికూట శిఖరం మీద లంకానగరం ఉన్నది. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అని సుందరకాండలో చాలాసార్లు చెప్పారు. త్రికూటము అనే ఒక పర్వత శిఖరం మీద లంకానగరం ఉన్నది. పెద్ద పర్వతం అది. ఏ ఆర్గనైజర్ తోటి సంబంధం లేకుండా ఇండివిజువల్గా వెడితేనే లంకానగరం చూడగలం. నేను చాలాసార్లు చూసి విసిగెత్తిపోయాను. లంకానగరానికి వెళ్ళేవాడు ఇంకా ఏ ఆకాశ మార్గం వాడి యొక్క సహకారం కాకుండా మనమే టిక్కెట్లు బుక్ చేసుకుని శుభ్రంగా పెడితే సుఖంగా చూసి చూసి తీరవలసినటువంటి నగరం లంకానగరం. త్రికూట పర్వత ప్రాంగణం మీద, శిఖరం మీద ఉంటుంది. అన్నీ చూసి తీరాలి అక్కడికి వెళ్ళాక. ఏదో అక్కడ వెళ్ళి పడుకోవడం, భోజనం చేయడం. కాబట్టి వ్యక్తిగతంగా వెళ్ళి శుభ్రంగా లంకానగరాన్ని చూడమని చెబుతున్నాను. కారణం అదే. త్రికూట శిఖరం మీద ఉన్నటువంటి లంకానగరం చాలా గొప్ప నగరం. ఆ లంకానగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అక్కడికి మనం సముద్రం దాటి వెళ్ళి చూచామా ఇంకా రావణాసుడు తెచ్చినట్టే. కాకపోతే సేతు నిర్మాణం ఎలా చేయాలో అది చూసుకుందాం మనం. సముద్రము మీద లంకానగరము వరకు సేతువును నిర్మించినట్టయితే మన వానర సైన్యం తేలికగా అవలీలగా సముద్రం దాటి లంకకి వెళ్ళగలుగుతుంది. ఇక మన వానర వీరులు చెప్పిన పని చెయ్యగలరు. వీళ్ళు కామరూపులు, అంటే ఏ రూపము కావాలంటే ఆ రూపం ధరిస్తారు. యుద్ధ వీరులు. ఇంతమంది మహావీరులు రామా నువ్వు ఆజ్ఞాపిస్తే ప్రాణమిస్తాము అంటూ ఉంటే ఇంకా మన అవతల ఒడ్డుకు వెళ్ళడం కష్టమే ఉంది. విజయం చేకూరటంలో
ఆశ్చర్యము లేదు. మనకి విజయం తథ్యం. ఒక్కొక్కప్పుడు అండి మన దగ్గర సేవకులు గట్టివాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని ఉపయోగించుకోకపోవటం వల్ల దెబ్బతింటాంట మనం. మన దగ్గర చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి పని చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారు? హాయిగా భోజనం చేసి మూడు పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు. అదే వాళ్ళకి మంచి పని చెప్పామా అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి సామర్థ్యం కలిగిన వాడికి తగిన పని చెప్పకపోతే కూడా ప్రమాదం. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక గురువుగారు, నాలాంటి మంచి శిష్యులు కలిగినటువంటి ఒక గురువుగారు ఉండేవాడు, ఒక మహానుభావుడు, సాధకుడు. ఆయన అవతారం చాలిస్తూ చచ్చిపోతూ ఒక గొప్ప పండితుడైన శిష్యుడిని పిలిచాడు. శిష్య, నేను ఎన్నో సాధనలు చేశాను, శంబల గ్రామం వంటి గ్రామాల్లో కూడా తపస్సు చేశాను, ఎంతోమందికి పురాణాలు అవి చెప్పాను, ఇక అవతారం చాలిస్తున్నాను. నా తర్వాత మళ్ళీ నా పీఠాన్ని నువ్వే నిర్వహించాలి. ఈ పీఠం కార్యక్రమాలన్నీ హాయిగా సాగాలి. కాబట్టి నువ్వే ఉత్తర పీఠాధికారివి, నువ్వు బాగా నిర్వహిస్తావని నాకు తెలుసు. కానీ అవతారం చాలించే ముందు నీకు సూచన చెయ్యాలి. చాలా కాలం క్రితం నా దగ్గరకు ఒక పొట్టి భూతం వచ్చింది, ఎంతే పొట్టిగా ఉంటుంది. అది వచ్చి నా చేత పని చేయించుకోనగానే నాకు ఒళ్ళు మండిపోయి ఈ పొట్టి భూతాన్ని పట్టి పెట్టిలో పెట్టి నా సోఫా కింద పెట్టాను. నేను రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు నా పక్కనే ఓ పెట్టి ఉంటుంది, ఓ చెక్క పెట్టి, ఓ భోషాణం పెట్టి. ఆ భోషాణం పెట్టిలో దాన్ని బంధించాను. అది చాలా ప్రమాదకరమైన భూతం. నిరంతరం పని చెప్పకపోతే పని చెప్పని యజమానిని చంపి ప్రాణం తీస్తుంది. అందుకే దాని పీడ లోకానికి ఉండకుండా ఉండడం కోసం నేను భోషాణంలో పెట్టాను. నేను మరణించాక ఆ భోషాణంతో పాటు ఆ పెట్టిని దండకారణ్యంలో గొయ్యి తవ్వి నేను చెప్పిన మంత్రపూర్వకంగా పాతిపెట్టు, లేదా దాంతో చాలా ఇబ్బంది అని శిష్యుడికి చెప్పాడు. అలాగేనండి అని ఈ యూపీ గారు, నాలాంటి ప్రణవ పీఠాధిపతి గారు ఓకే అని చెప్పారట, తల ఊపారు. తర్వాత గురువుగారు శరీరం సాలించారు. గురువుగారు చెప్పిన తర్వాత 11వ రోజున వెళ్ళి ఈ పెట్టిన ఈ భోషాణాన్ని అడవిలో పాతి పెడదాము అని భోషాణం దగ్గరికి వెళ్ళాడు ఈ ఉత్తర పీఠాధికారి. తీరా భోషాణం తలుపు తీస్తే అందులో పొట్టిభూతం ఉండవలసిన పెట్టి లేదు. పొట్టిభూతాన్ని చిన్న పెట్టిలో పెట్టాడు గురువుగారు, ఆ పెట్టి కనపడలేదు. గురువుగారు అసత్యం ఆడరు కాబట్టి పొట్టిపోతాన్ని ఇందులోనే పెట్టుంటారు. కానీ మరి ఇందులో ఎందుకు కనపడటం లేదా పొట్టిపోత ఉన్నటువంటి పెట్టి, ఏం జరిగింది అనుకున్నాడు ఈయన పాపం. సరే ఇక ఆయనకి ఆ పెట్టి కనపడలేదు కనుక భోషాణం అలాగే వదిలేశాడు. అందులో భూతం ఉండుంటే ఈ భోషాణంతో పాటు ఆ పొట్టిపోత ఉన్నటువంటి పెట్టిని తీసుకుపోయి అడవిలో పాతి పెట్టేవాడు. కానీ భూతమే కనపడలేదు కనుక గురుదేవా నన్ను క్షమించండి, మీరు చెప్పిన భూతం లేదు, అందువల్ల నేను భూతాన్ని పాతి పెట్టలేకపోతున్నాను అని గురువుగారి సమాధి దగ్గర నమస్కారం చేసి ఊరుకున్నాడు. ఒక నెలలాళ్ళు గడిచింది. ఏది గురువుగారు అవతారం చాలించారు, పొట్టిపోతం వ్యవహారం ఈయన మర్చిపోతూ ఉండగా నెలలాళ్ల తర్వాత ఈ ఆశ్రమంలో ఉండే ఓ శిష్యుడు గెడ్డాలు వేసాలు మెరిసిపోయి కళ్ళు లోతుకుపోయి చావడానికి సిద్ధంగా ఏడుపు మొహంతో వచ్చి చిన్న గురువు ఉత్తర పీఠాధికారి రక్షించు బాబోయ్ అని చిన్న గురువు గారికి ఆడుపట్టాడు. ఇదేమిట్రా మన ఆశ్రమంలో ఉండేవాడు నువ్వు ఇలా అయిపోయావు, అవును ఈ మధ్య నెల్లాడుగా కనపడలేదు ఏమిటంటే అదేనండి అసలు రహస్యం చెబుతున్నాను, నన్ను క్షమించి నన్ను రక్షించండి అన్నాడు. ఇంతకీ ఏమిటి నీ గొడవ అన్నాడు ఈ ఉత్తర పీఠాధికారి. చిన్న గురువుగారు చచ్చిపోతూ మీతో పొట్టిపోతం గురించి చెప్పినప్పుడు నేను వెనక నుంచి రహస్యంగా విన్నానండి. ఇలాంటి మంచి శక్తులు కలిగిన భూతాన్ని వినియోగించుకోవాలనిపించిందండి. అందుకనే గురువుగారు చచ్చిపోయాక మీరు సమాధి కార్యక్రమాల్లో ఉండగా నేను వెళ్ళి గురువుగారి భోషాణం తెరిచి అందులో భూతాన్ని పెట్టిన చిన్న భరిణె పట్టుకుని ఇంటికి పోయాను. ఇంటికి పోయి మా ఆవిడ్ని పిలిచి గురువుగారి సేవ చేసినందుకు నాకు ఈ భరిణ దొరికింది చూడు అని ఆ భరిణ మూత తీశాను. అందులో పొట్టి భూతం ఈహ్యం లేచి చెప్పు, నాకు పని చెప్పు, చప్పున పని చెప్పు, పని చెప్పకపోతే నిన్ను మింగేస్తానదిట. పని చెప్పకపోతే మింగేస్తానని కానీ వీడు కంగారెడ్డి దాని చేత పని చేయించుకుని ఏదో లాభం పొందుదామని తెచ్చుకొచ్చాడు వీడు. అందుకని వెంటనే ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల 10 ఎకరాల పొలం ఉంది నాకు, ఆ 10 ఎకరాల పొలం పూర్తిగా దున్నేసి నీరు పెట్టనగానే 5 నిమిషాల్లో మొత్తం పొలం అంతా దున్నేసి నీరు పెట్టి వచ్చేసింది. 5 మినిట్స్లో పని పూర్తి చేసిందిట. నువ్వు చెప్పినట్టే నీ 10 ఎకరాల భూమి దున్నాను, నీరు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నాకేమిటి పనో చెప్పు, చెప్పకపోతే చంపేస్తాందిట. రోజు రాత్రి
12 దగ్గర నుంచి తెల్లవారుజామున 4 దాకా ఒక 4 అవర్స్ మాత్రం నిద్రపోతుందిట. మిగతా అన్ని వేళల్లో దానికి పని చెప్పాలట. అసలు ఆలోచించండి, రాత్రి 12 to 4 మిగతా అన్ని కాలాల్లో దానికి పని చెప్పాలి. ఎంత పని చెప్పినా 5 నిమిషాల్లో చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. దాంతో వీడేం చేశాడు, అయితే ఆ పొలంలో వరి నాట్లు వెయ్యి అన్నాడు. వెంటనే వరి నాట్లు వేసింది. ఏం వరి నాట్లు, పక్కవాడు ఎవడో వరి చేలు వేసుకుంటే అందులో నువ్వు బీకిందులో వేసిందిట. దాంతో వాడు కర్ర వేసుకొచ్చి తెల్లారేసరికి నా వరి పొలం అంతా నీ దాంట్లో వేసుకుంటావా, ఎలా వేసేవి ఇది అన్నట్ట. భూతం గురించి చెబితే వాడు ఇంకో తప్పుతాడేమో అని అనుకుని వీడు క్షమించమని మళ్ళీ భూతాన్ని పిలిచి, ఇదేమిటే వాడి వరి నాట్లు పట్టుకొచ్చి ఇందులో వేసావంటే, నాకంతే పని చేయడమే తప్ప ఎందుకు ఏమిటి అని అడగకూడదు, అడిగేవా చంపేస్తాను, పని చెప్పు అందిట. అయితే ఇది మళ్ళీ అందులో వేయంటే అందులో వేసిందిట. ఈలాగా ఒకటి కాదండి బాబు, ఏ పని చెప్పండి ఆ పనల్లా 5 నిమిషాల్లో చేసేది, మళ్ళీ వీడి దగ్గరికి వచ్చేది. దీంతో వీడికి తంటా వచ్చేది. బట్టలు ఉతికి ఆరేయి అంటే బట్టలు ఉతికి పక్క వాళ్ళ ఇంటి మీద ఆరేసేది. ఆ తర్వాత ఏమో ఏదో ఈ పని చేయంటే ఆ పని చేసేది. ఏదో కందిపప్పుది అంటే పక్క వాళ్ళ ఇంట్లో బస్తా పట్టుకొచ్చి వీళ్ళింట్లో పెట్టేది. దాంతో వాళ్ళతో తగాదా వచ్చేది. కాళ్ళు పట్టంటే కాళ్ళు పడుతుంటే కాళ్ళు విరిచేసి పెట్టేసేది. 24 గంటలు పని చెప్పాలి దాన్ని. ఈ పొట్టభూతంతో చాలా కష్టమయ్యేది. పని చెప్పకపోతే మెసేజ్ పెట్టేది, నువ్వు కాళ్ళు పట్టనివ్వట్లేదు, నన్ను పక్క వాళ్ళని ఎందుకు పట్టనిస్తున్నావు, నన్ను పట్టనివ్వట్లేదని మెసేజ్లు, మళ్ళీ వాట్సాప్ మెసేజ్. ఈ దిక్కుమాలిన భూతం గొడవ తట్టుకోలేక నెలలాళ్ళుగా చిక్కి శల్యమైపోయానండి. క్షణంలో పని చెబుతోంది, ఆ పని చెప్తే చేసేస్తుంది, మళ్ళీ పని ఉంటుంది, పని చెప్పకపోతే చంపేస్తానంటుంది. ఒకటి కాదు, చివరికి వీడు ఏం చేసేవాడంటే, నా ఇంటి పెంకులు దింపు అనేవట, మళ్ళీ పెంకు వెయ్యి అనేవట. మా మామగారు ఇంటికి వెళ్ళి మా ఇంటిదా అంటే వెళ్ళేది వచ్చేది. ఎన్ని పనులు చెబుతాడు వీడు, నిమిషానికి ఒక పని చెప్పమంటుంటే. ఇప్పుడు 12ంటికి అది పడుకుందంటే 4ంటికి అది లేస్తుంది, 4ంటికి లేచేలోపు దానికి ఏదో పని చెప్పకపోతే నేను చచ్చిపోతాను, నన్ను ఈ భూతం నుంచి రక్షించండి, గురుద్రోహం చేసినందుకు అనుభవిస్తున్నాను, గురువుగారు అందుకే ఆ భూతాన్ని పాతి పెట్టమన్నారు, అది తెలియక నేను దాన్ని తీసుకెళ్ళి ఏదో ఉపయోగించుకుందాం అనుకున్నాను, లక్షలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిద్దాం అనుకున్నాను, బ్యాంకుల్లోంచి లక్షలు తెస్తుంది, మళ్ళీ క్షణంలో అవతల వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయి వాడు వచ్చి కొట్టడానికి వస్తున్నారు ఆ దగ్గరికి. దీంతో పడలేకపోతున్నాను నేను అన్నాడు. కాబట్టి ఇలాంటి భూతాలు మన దగ్గరకు వస్తే ఏమన్న పని అయిపోయినట్టే. ఆ తర్వాత భూతం కాదు, మనమే పోతాం. భూతం దాంతోపాటు పోతాం. భూతాలతో పని చేయించుకునే కర్మ మనుషుల చేత చేయించుకోండి, మానవ బుద్ధితో చేయించుకోవాలి. అప్పుడు ఏమన్నాడో తెలిసిన ఆయన శిష్యుడు, నాయన మంచి ఉపాయం చెబుతాను విను, ఇప్పుడు నేను ఆ భూతం బారి నుంచి రక్షించే ఉపాయం చెబుతాను అని చెవులో ఏదో చెప్పాడు. వీడు పరుగును వెళ్ళాడు. వీడు వెళ్ళే సమయానికి అప్పుడే భూతం లేచి, పని చెబుతావా మింగనా అన్నది. వెంటనే ఈయన ఏం చేశాడు, దొడ్లో మా కుక్క ఉంది ఇలా తీసుకురా అన్నాడు. కుక్కను తీసుకొచ్చారు. ఈ కుక్క తోక ఇలా వంకర తీ అన్నట్ట. ఆ వంకరలా తీయగానే మళ్ళీ ఆ కుక్క తోక పైకి లేచిపోయేది. ఆ కుక్క తోక వంకర తీసిన తర్వాత నా దగ్గరికి రానగానే అది వంచరా, తోక పైకి లేవా, వంచ తోక పైకి లేవా. ఈ కుక్క తోక వంకర తీయలేక నువ్వు చెప్పిన పని చేయలేను, ఇంకెప్పుడు నీకు కనపడను అని పారిపోయింది అది. కాబట్టి కుక్క తోక వంకర తీయడం చాలా కష్టం. పొట్టిభూతాలు లాంటి వాళ్ళకి పని చెప్పకపోతే కష్టం. కాబట్టి మంచి వ్యక్తి దగ్గర ఎలా పని చేయించుకోవాలో సామర్థ్యాన్ని పని చేయించుకోవాలి. మా వాళ్ళు చాలా గట్టాడు, వాళ్ళ చేత సరైన పని చేయించుకో. మహాత్ములు వీళ్ళు. మనం కష్టపడితే సముద్రం మీద వారధి కట్టి ఎక్కడికి పోతాం అనగా మహాత్ముడైన రామచంద్రుడు ఇప్పుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు, నువ్వు ధైర్యం తెచ్చుకోగానే రుణోత్సాహాన్ని కలిగించే శుభశకునములు కలుగుతున్నాయి. అనగా ఏమిటనమాట, కొన్ని చోట్ల నుంచి అందమైన శబ్దాలు వినపడుతున్నాయి. మనకి భవిష్యత్తులో విజయం కలుగుతుంది అనుకున్న పుట్ట పవిత్ర శబ్దాలు వినపడతాయట. ఏదో మృదంగ శబ్దాలు, సంగీత ధ్వనులు ఇలాంటివి వినపడుతున్నాయంటే, లేదా స్తోత్రాలు వినపడుతున్నాయంటే, ఎవరు వాయించకుండానే మంగళధ్వనులు వినపడుతూ ఉంటే, ఎవరు లేకుండానే ఏమన్నా స్తోత్రాలు వినపడుతున్నాయంటే మన చెవిలో, భవిష్యత్తులో మనకు విజయం వస్తుంది. ఇది కొంచెం తెలుసుకోవాలి. మనకేదో శుభం జరగబోతున్నప్పుడు ఆ పక్కన ఎవరు మంగళవాద్యాలు వాయించేవాళ్ళు ఉండరు, కానీ మంగళవాద్యాలు తెలియకుండా లీలగా వినపడతాయి. అస్పష్టముగా మంగళధ్వనులు చెవిలో పడుతున్నాయంటే గ్యారంటీగా మనకి భవిష్యత్తులో ఏదో శుభము కలగబోతున్నది. అలాగే ఒక్కొక్కప్పుడు సంగీత ధ్వనులు వినపడుతూ ఉంటాయి, అంటే మనకి శుభం కలగబోతున్నది. ఎవడో వేదం చదువుతున్నట్టుగా మనకు అనిపించిందంటే, ఓ భ్రమ కలిగిందంటే శుభం కలుగుతుంది.
అదే పోయే కాలం వచ్చినప్పుడు శవాల దగ్గర ఏడుపులో, లేకపోతే అమంగళధ్వనులో, లేకపోతే ఎవడో ఏదో అనకూడని మాట అన్నట్టు వినపడుతుంది. అప్పుడు అపశకునాలు అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో అస్పష్టముగా మంగళధ్వనులు వినపడుతున్నాయి. కాబట్టి రామచంద్ర మనకి శుభం కలుగుతుంది. ఇంకా అనేక శుభశకునాలు, కుడి కన్ను ఎదురుతోంది, కుడి చెయ్యి ఎదురుతోంది, కుడి కాలు ఎదురుతోంది, ఇలా అవయవములు అదరుట కూడా శుభ ఫలితమిలే అని సుగ్రీవుడు రామునికి ఇప్పుడు ధైర్యం చెప్పాడు. రాముడు సంతృప్తి పొందాడు. ఇప్పుడు హనుమంతుడికేసి తిరిగాడు. నా తపఃప్రభావం చాలా గొప్పది. ఈ తపఃప్రభావంతో నేను సముద్రాన్ని అవలేలగా దాటగలను. ఇప్పుడు రాముడిలో ఉన్న అవతారమూర్తి బయటకు వస్తున్నాడు. అందుకే చెప్పాడు, తపసా సేతుబంధేన సాగరోచ్ఛోషణేనవా. నేను నా తపఃప్రభావంతో సేతువుని నిర్మించగలను, సముద్ర జలం మొత్తం ఇంకింపజేయగలను, ఎండగట్టగలను. సముద్రంలో నేను ఒక బాణం వేశానంటే, నా తపశ్శక్తిని ఉపయోగించానంటే మొత్తం సముద్రంలో ఉన్న నీరంతా ఎండిపోతుంది. క్షణంలో సముద్రం ఎడారైపోతుంది. నేనంత సమర్థుణ్ణి. కపీశ్వర, అంత తేలికగా ఎవరూ అడుగు పెట్టలేని లంకానగరంలోకి నేను తేలిగ్గా అడుగు పెట్టగలను. నువ్వు మహాత్ముడివి, ఇప్పటికే లంకానగరంలోకి అడుగుపెట్టావు, లంకానగరం అంతా బాగా పరిశీలించి చూసావు. కాబట్టి నేను అడుగుతున్నాను, లంకలో ఎన్ని దుర్గములు ఉన్నాయి, గోడలు ఎన్ని ఉన్నాయి, కోటలు ఎలా ఉన్నాయి, చుట్టూతో ఉన్న ప్రాకారం ఎలా ఉంది, లోపల అగర్తలు ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఎంత సైన్యం ఉంటారు, రావణుని బలం ఎంత, వాడి దగ్గర ఉన్న రాక్షసుల బలం ఎంత. సాధారణంగా కోటలు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని కోటలు జలముల మధ్యలో కడతారు, దాన్ని జలదుర్గము అంటారు. చుట్టూతో నీరు, మధ్యలో కోట, ఆ మధ్యలో నివసిస్తారు. అటువంటి కోటని పట్టుకుని జయించడం కష్టం. చుట్టూతో నీరు ఉంటుంది కనుక ఈ నీరు దాటుకుని అందులోకి వెళ్ళేలోపు అవతల నుంచి వాళ్ళు బాణాలతోటో ఆయుధాలతోటో చంపేయగలరు. కొన్ని వనదుర్గాలు అడవుల్లో కడతారు, దట్టమైన అడవుల మధ్యలో కడతారు. అక్కడికి వెళ్ళడం కష్టం, ఎందుకంటే వనాల్లో ఉండడం వల్ల అసలు వనములో కోట ఉన్నట్టు తెలియదు. చెట్ల మీద ఉన్నటువంటి గూఢచారులు ఎప్పటికప్పుడు ఎవరు శత్రువులు ఏ మూల నుంచి వస్తున్నారో రాజుకు చెబుతారు. మరికొన్ని గిరిదుర్గములు అంటే ఎత్తైన కొండల మీద కడతారు. బాగా ఎత్తుగా ఉన్న కొండల మీద ఉన్నటువంటి వాటి మీద నుంచి కిందకు చూడడం తేలిక, కింద ఉన్న వాళ్ళని పడగొడతారు. మీరు చూస్తున్నారుగా, వరంగల్లు మొదలైన చోటకి వెళ్ళే చోట, గోల్కొండ లాంటి చోట గొప్ప గొప్ప కిలాలు. కాబట్టి గిరిదుర్గములు కొన్ని ఉంటాయి. కొన్ని అగ్నిదుర్గములు అంటే ఏమిటి, శత్రువులు వచ్చేసరికి కోట చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతాల్లో నిప్పు పెడతారు. ఆ నిప్పు దాటి శత్రువులు దాటి రాలేరన్నమాట. అవి అగ్నిదుర్గాలు. కొన్ని శస్త్రదుర్గములు అంటే కోట చుట్టూత భయంకరమైన కత్తులు, శూలాలు, అవేవో రంపాలు పెడతారు. ఈ రంపాలు మొదలైనటువంటి వాటిని దాటి శత్రువులు రాలేరు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ రంపాలు కత్తులతో ఉన్నటువంటి గేటు తెరుచుకుంటారన్నమాట. బయటవాడు తెరుచుకుని లోపలికి రాలేరు. వచ్చారంటే అవి కోసేస్తాయి వాళ్ళని. ఇవి శస్త్రదుర్గాలు. జలదుర్గాలు, శస్త్రదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు, అగ్నిదుర్గాలు, ఇలా రకరకాల దుర్గాలు పూర్వం మహారాజులు నిర్మాణం చేసేవారు. ఈ లంకలో ఇటువంటి దుర్గములు ఎన్నున్నాయి, ఇవన్నీ చెప్పు అనగా అప్పుడు రామచంద్రుడికి వినయంగా నమస్కరించి సీతకు కూడా నమస్కారం చేసి హనుమంతుడు ఇలా అన్నాడు, మహాత్మా రామచంద్ర, శ్రూయతాం సర్వమాఖ్యాస్యే దుర్గ కర్మ విధానత. అక్కడ దుర్గములు ఎలా నిర్మాణమయ్యాయో అవన్నీ కూడా నీకు స్పష్టంగా చెబుతాను. లంక చాలా నిగూఢముగా నిర్మాణం చేయబడింది, గుప్తముగా నిర్మాణం చేయబడింది. అనగా లంకా రహస్యాలు అంత తేలిగ్గా ఎవరికి తెలియవు. లంకలోకి అడుగు పెట్టడం కష్టం, ఏ మూల ఏముందో తెలుసుకోవడం కష్టం, తెలుసుకున్న ఎటు నుంచి ఎటు వెళ్ళి వాళ్ళని జయించాలో తెలియడం కష్టం. అంత గుప్తముగా లంకాపురము నిర్మాణము చేయబడింది. ఇంకా రాక్షసులు మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, తేజస్సు కలిగిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, నల్లని నిగనిగలాడే శరీరాలతో ఉంటారు వాళ్ళు. రావణుడు లంకానగరాన్ని కాపాడుతున్నాడు. రావణుని అనుచరులు తమ మహాపరాక్రమంతో లంకానగరాన్ని కాపాడుతున్నారు. ఒక పక్కన రావణ బలం, మరో పక్కన రాక్షస బలం. ఒక రావణాసుడు చాలు కదా, వాడి పరాక్రమం ఎంత గొప్పదో అందరికీ తెలుసున్నది. ఇంచుమించుగా రావణునికి సాటి వచ్చే రాక్షసులు కూడా ఉన్నారు. ఒక్క రాజు గొప్పవాడి పరివారం గొప్పవారు కాకపోతే ఆ రాజ్యం నిలబడదు. పరివారం గొప్పవారై రాజు సరైన వాడు కాకపోయినా రాజ్యం నిలబడదు. ఇటు రాజు, రాజ్యంలో ఉన్న పౌరులు,
రాజ్యాన్ని రక్షించే సైనికులు అందరూ గొప్పవాళ్ళైతేనే ఆ నగరం నిలబడుతుంది. రావణ రాజ్యంలో అందరూ బలవంతులు, శక్తి కలిగిన వారు. యుక్తి అంత గొప్పగా చెప్పలేను కానీ శక్తి మాత్రం కలిగిన వాళ్ళు. అందరి దగ్గర బలాలు ధనాలు ఉన్నాయి.